ఆదివారం మధ్యాహ్నం తీసి వచ్చిందంట, సోమవారం మధ్యాహ్నం తీసి వచ్చిందంట. 10:30కి జట్టు అయింది. ఏమనద్దు, ప్రశాంతంగా ఏమన్నమాకండి. ఎందుకు వెళ్ళింది అనేది మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. ఇట్లా అట్లా ఎలా వద్దు చూడు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, నువ్వు పలానా చోటు ఉన్నావు అనగానే రాత్రికి రాత్రి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి అసలు రిజర్వేషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ అసలు దాన్ని పోయి ట్రైనింగ్కి రావటమే. వాళ్ళు ఆ ట్రైన్ లో వాళ్ళకి నుంచునేదానికి స్థలం ఉండదు. ఎట్లా వచ్చి ఉంటారని బస్ ఎక్కగానే మీకాడ ఉందని సరే కొంచెం ధైర్యం పడ్డాం సార్. బిగుకు పడే వచ్చాం. ఏటైపోయిందా జాగ్రత్త చూసుకోండి. నువ్వు కూడా మీ అమ్మాయి మాట మంచిగా చదువుకో. చాలా బాగా చదువుతుంది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. చూడాలి పిల్లలు ఎవరెవరితో పరిచయాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్లు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్లో అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఫోటోలు గిట్టలు ఏమాయ్ ఎవరైనా కానీ రీల్స్ చేసేటప్పుడు, ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా చక్కగా మేకప్ అవుతారు. వాడి బండి కాకపోయినా కానీ వాడు తీసుకొచ్చి ఆడ పెడతాడు. మెడలో చైన్లు, పెద్ద ఫోన్లు ఇవన్నీ వాడతారు. అవన్నీ ఉట్టిదే. అవన్నీ బేవాసనాయాలు చేసే పనులు. ఏమా నాలుగో పూట కింద దిగి ఫోన్ చేసి అలాంటి మీరు ఎలా ఫోన్ చూసింది అర్థం. చూడండి మీరు కూడా కొంచెం కేర్గా ఉండాలా, వాచ్గా ఉండాలి. మా వాళ్ళు బీట్ తిరిగే వాళ్ళు జాగ్రత్తగా. చాలా మంది ఏంటంటే మనకెందుకులే వాళ్ళంతా జర్నీ చేసేవాళ్ళు పాసింజర్లు వదిలేసి వెళ్తుంటారు. అమ్మాయి చిన్నపిల్ల ఉంది, ఒకటే ఉంది, లగేజ్ ఉంది అని చెప్పి అనుమానించి వెళ్ళి అడిగారు. కష్టపడుతున్నారు సార్. కేసు ఇచ్చిన కానీ పాప అతనికి నిద్ర లేదు. నిన్న మాతోనే ఉన్నారు. జాగ్రత్త చూసుకోండి. టికెట్